శ్రీతేజ కుటుంబానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అండగా ఉన్నారు. బుధవారం కిమ్స్ ఆసుపత్రికి వేణుస్వామి వచ్చి రేవతి భర్త భాస్కర్ను కలిసి మాట్లాడారు. అనంతరం 2 లక్షల రూపాయల చెక్కును తమ వంతు ఆర్థిక సహాయంగా ఇచ్చారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చుతో నిర్వహిస్తానని వేణుస్వామి అన్నారు. 2 లక్షల రూపాయలు భాస్కర్ కుటుంబానికి నేను ఇస్తున్నాను. ఇదంతా శని ప్రభావం వల్ల అల్లు అర్జున్ ఇలాంటి సంఘటన ఎదురైంది. అతని జాతకం వచ్చే సంవత్సరం మార్చి 29 వరకు అస్సలు బాగాలేదు. అల్లు అర్జున్ కాస్త జాగ్రత్తగా ఉండాలని వేణుస్వామి అన్నారు. ఎవరు కూడా కావాలని ఇలాంటి తప్పులు చేయరు. ప్రతి ఒక్కరూ తప్పులు చేయటం చాలా సహజం. శ్రీతేజ్ పైన వారి తండ్రి చేయి వేయగానే అది చూసి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అతడు కోలుకుంటాడని నాకు చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా శ్రీతేజ్ కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తానని వేణుస్వామి అన్నారు. శ్రీతేజ్కి మృత్యుంజయ హోమం నిర్వహిస్తాం. పాపకు 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాను. నేను టాలీవుడ్లో ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టడం జరిగింది కాబట్టి అని వెల్లడించారు. కాబట్టి నేను కూడా సినిమా వాడిని, అందుకే శ్రీతేజ్ కుటుంబానికి సహాయం చేస్తున్నాను. వారం రోజుల్లో హోమం ఖచ్చితంగా నిర్వహిస్తాను. ఈ అబ్బాయికి ఏమీ జరగదు అని వేణుస్వామి అన్నారు. కాగా జాతకాలను బట్టి ఇదంతా జరుగుతుందని వేణుస్వామి వెల్లడించారు. అల్లు అర్జున్ జాతకంలో శని ఉండడం వల్ల ఇలా జరుగుతుందని వేణుస్వామి అన్నారు. వచ్చే సంవత్సరం మార్చి వరకు అస్సలు బాగోలేదని బాంబు పేల్చాడు. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానులు ఆశ్చర్యంతో ఉన్నారు. మరి వేణుస్వామి మాటలు నమ్మి అల్లు అర్జున్ ఏమైనా పూజలు చేయించుకుంటే బాగుంటుందని కొంతమంది సలహా ఇస్తున్నారు.